జై భీమ్. ఏఎస్ఏ విద్యార్థి సంఘం ఏర్పడిన క్రమం, దాని పరిణామం మీ ముందు ఇద్దరు ఆర్గనైజేషన్ లీడర్స్ చాలా వివరంగా చెప్పారు. ఏ సంఘమైనా ఒక చారిత్రక సందర్భంలో ఎజెండా మీనికి వస్తుంది. ఏ సంఘం వృధాగా నిర్మాణం కాదు, అది వృధాగా నిష్క్రమించదు. ఒక సామాజిక సందర్భంలో దాని అవసరం ఏర్పడుతూ ఉంది. తెలుగు నేల మీద జరిగిన అనేక ఉద్యమాలు, ఆ ఉద్యమాల ఫలితంగా చాలా సంఘాలు ముందుకొచ్చాయి. మీ అందరికీ తెలుసు, ప్రారంభంలో ఒక తమ్ముడు పాట పాడాడు, గద్దర్ రాసిన పాట అది. కారంచెడులో కలవక పల్లె, పల్లె పేరురా మాదిగ పల్లె, మాల సాయబు ఒడ్డర జాతికి మాదిగ పల్లె తల్లి లాంటిది, శరణు కోరిన శత్రువునైనా ప్రేమతో చూసే పేదల పల్లె, ఓరే గీరని ఎవడన్నంటే మాటలు చక్కగా రానియంటది, ఆస్తి పాస్తులు లేకున్నా మా ఆత్మగౌరవము ఉందంటాది, కుర్చీలో కూసొని కాపి దాగుతే ఉన్న దొరలకే కడుపుల మంట, ఎవనబ్బా సొమ్మేం తింటలేం మా సొమ్ము మా ఇష్టమంటది, వాళ్ళు దళిత పులులు అని గద్దర్ రాశాడు. ఈ పాట 1985 జూలై 17వ తారీఖు నాడు మాదిగ పల్లెవిన కమ్మ దొరలు పడి చంపినప్పుడు అక్కడున్న ఆ మాదిగ పిల్లలు, మాదిగ యువకులు, మాదిగ సమాజం అంతా తల్లడిల్లుతున్నప్పుడు గద్దర్ రాసిన పాట ఇది. ఈ పాట ఒక ఉద్యమానికి, లేదా సందర్భం ఒక ఉద్యమానికి ప్రేరణ ఇచ్చింది. ఆ ఉద్యమం దళిత మహాసభ ఏర్పడడానికి, మొత్తం భారతదేశం అంతా దళితుల జీవన స్థితిగతుల్ని మళ్ళొక్కసారి చర్చించడానికి ఒక ప్రాతిపాదికనిచ్చింది. ఆ క్రమంలో బొజ్జ తారకం గారు, కత్తి పద్మారావు గారు ప్రధానమైన నాయకులుగా తెలుగు సమాజాన్నంతా కదిలించి లక్షలాది మందిని కూడగట్టి, ఒక రకంగా ఇవాళ మనకి ఏదైనా కాస్త ఉపశమనం ఉంది అంటే, ఒక చట్టం ద్వారా కొన్ని అవకాశాలను పొందుతున్నామంటే, రక్షణను పొందుతున్నామంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అది. ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది 1989లో రావడానికి కారంచెడు ఉద్యమమే ప్రధానం. ఆనాడు తెలుగు నేల నడిపిన ఆ పోరాటం ఢిల్లీ వరకు కదిలింది. ఢిల్లీలో ఉన్న 108 మందికి పైగా ఎంపీలు ఒక రకంగా కత్తి పద్మారావు గారి మాటల్లో చెబితే, లేదా బొజ్జ తారకం గారి మాటల్లో చెబితే, రాష్ట్రపతి భవన్కు పెరేడ్ చేశారు. పార్లమెంటు భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు పెరేడ్ చేసి తమ నిరసనని వ్యక్తం చేశారు. మొట్టమొదటిసారి 100 మందికి పైగా ఎంపీలు ఒక దగ్గరికి వచ్చి ఈ దేశంలో దళితుల హక్కుల కోసం తమ గొంతును వినిపించడం అనేది ఆ కాలంలో జరిగింది. ఆ తర్వాత 1991లో చుండూరు జరిగింది, కారంచెడు తర్వాత చుండూరు జరిగింది. కారంచెడులో నీళ్లు అడిగితే చంపేశారు, నీళ్లను కలుషితం చేయొద్దంటే చంపేశారు, ఆత్మగౌరవం అడిగితే చంపేశారు. కారంచెడు సంఘటన జరిగే నాటికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. కారంచెడు ఆ సంఘటనకి నాయకత్వం వహించింది దగ్గుపాటి చెంచురామయ్య. ఎన్టీ రామారావుకు దగ్గుపాటి చెంచురామయ్య వియ్యంకుడు. అంటే ఒక కమ్మ వ్యక్తి అధికారంలో ఉంటే, ముఖ్యమంత్రిగా ఉంటే, ఒక కమ్మ నాయకుడు మాదిగ పల్లె మీద దాడి చేసి చంపేశాడు 7 మందిని. సరిగ్గా అక్కడ నుంచి మళ్ళొక 7 సంవత్సరాల ముందుకొస్తే చుండూరు గ్రామంలో కుర్చీ మీద కూర్చున్నందుకు గద్దర్ రాశాడు. అక్కడ కారంచెడు సందర్భంలో రాసిందే మళ్ళీ అక్కడ ఎట్లా రుజువైందో చూడండి. కుర్చీలో కూర్చొని కాపీ దాగుతే ఉన్న దొరలకే కడుపుల మంట. కుర్చీలో కూర్చొని సినిమా చూస్తే, చుండూరు గ్రామంలో చిన్న టాకీస్ లో కుర్చీలో కూర్చొని సినిమా చూస్తే, ఆ సినిమా చూసినందుకు ఎవరు? దళితులు. దళితులు కుర్చీ మీద కూర్చోవటం అనేది జీర్ణించుకోలేకపోయారు అక్కడ ఉన్న రెడ్లు, అక్కడున్న కొన్ని బీసీ కులాలు. మా కళ్ళ ముందు కుర్చీ మీద కూర్చుంటారా, సినిమా చూస్తారా, మీరు నేల టికెట్ కాదు కదా, కుర్చీ మీద కూర్చొని సినిమా ఎలా చూస్తారని ఒక గొడవను సృష్టించి, ఇంటర్వెల్ టైంలో జరిగిన గొడవ కొన్నాళ్ల తర్వాత ఆ మాల పల్లె మీద దాడి చేసి 8 మందిని, 7 మందిని మాల యువకుల్ని, ఒక మాది యువకుల్ని చంపేసి ఆ శవాలని గోనె బస్తాల్లో కట్టి తీసుకెళ్లి తుంగభద్ర నది కాలువలో పడేశారు. ఆనాడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, దానికి నాయకత్వం వహించి ఆనాడు దాడి చేసింది రెడ్లు. రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే రెడ్లు దాడి చేస్తారు, వెలమల ముఖ్యమంత్రి ఉంటే వెలమలు దాడి చేస్తారు, కమ్మల ముఖ్యమంత్రి ఉంటే కమ్మలు దాడి చేస్తారు. ఇది ఒక చరిత్రలో జరిగిన ఒక సంఘటన. కారంచెడు చుండూరు తర్వాత ఈ దేశంలో అప్పటికి కమ్యూనిస్టు పార్టీలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు మా ఫ్రెండ్ చెప్పాడు, బెంగాల్లో కులం ఉందా, బెంగాల్లో దళితులే లేరు అనుకునే ఒకానొక స్థితి ఉండింది కదా.
కేరళలో దళితులు ఉన్నారా, కేరళలో అన్టచబిలిటీ ఉందా అని అంటే ఇక్కడ అన్టచబిలిటీ లేదు, ఇక్కడ దళితులు లేరు అని అనుకునే ఒకానొక సందర్భం 1960s, 1970s, 1980s నక్సల్బరీ మూవ్మెంట్ జరిగినప్పుడు, ఆ తర్వాత జరిగిన విప్లవోద్యమ నిర్మాణ క్రమంలో కులం గురించిన చర్చ చాలా తక్కువగా జరిగి చాలా పరిమితంగా ఉన్నప్పుడు దళితులందరూ కమ్యూనిస్టు పార్టీలో భాగమయ్యారు, విప్లవోద్యమాల్లో భాగమయ్యారు, మేము సమానత్వం కోసం ఒక పోరాటం చేశారు. కానీ కమ్యూనిస్టు పార్టీలు విప్లవోద్యమ సందర్భంలో కూడా ఈ దేశంలో కారంచెడు జరిగింది, ఈ దేశంలో చుండూరు జరిగింది. నీళ్ళు అడిగితే చంపుతారు, కుర్చీ మీద కూర్చుంటే చంపుతారు. ఇట్లాంటి ఒకనొక సందర్భంలో ఇంకా మేము యూనివర్సిటీస్లోకి రాలేదు, కాలేజీలోకి వెళ్ళలేదు, మ్యాజిస్ట్రేట్లను కాలేదు, ప్రొఫెసర్స్ కాలేదు, సైంటిస్టులను కాలేదు, దేశ ప్రధానులు కాలేదు, ముఖ్యమంత్రులు కాలేదు, మంత్రులు కాలేదు. కానీ ఒకనొక సందర్భంలో చదువుల గురించి, ఆత్మగౌరవం గురించి అడుగుతున్నప్పుడు, నీళ్ల గురించి అడుగుతున్నప్పుడు, కూలి గురించి అడుగుతున్నప్పుడు, భూమి గురించి అడుగుతున్నప్పుడు దళితుల మీద దాడులు చేసి చంపుతున్న ఒకనొక సందర్భం. ఆ సందర్భంలో 1991 నాటికి అంబేద్కర్ శత జయంతి వచ్చింది. అంబేద్కర్ శత జయంతి సంవత్సరంలో భారతదేశం అంతా ఒక్కసారి ఆ విపి సింగ్ అనే మహానుభావుడు ఇవాళ చనిపోయాడు, చనిపోయి ఎక్కడున్నారో మనకు తెలియదు. విపి సింగ్ ప్రధానమంత్రి కావటం మూలంగా అంబేద్కర్ ఒక చర్చ, మండల కమిషన్ రిపోర్ట్ రావటం మూలంగా అంబేద్కర్ ఒక చర్చగా మారి భారతదేశంలో మాకు ఒక మనిషి ఉన్నాడు, మా జీవితాలను మార్చడానికి ఒక చరిత్ర నిర్మాణం చేసిన పోరాట యోధుడు ఉన్నాడని మనకు అర్థం కావడానికి కొంత సమయం పట్టింది. ఆ అర్థమవుతున్న తొలినాళ్లలోనే 1974లో ఏర్పడిన ఈ సెంట్రల్ యూనివర్సిటీలోకి రావడానికి ఒక 20 ఏళ్ళు పట్టింది మన వాళ్ళు. 74లో యూనివర్సిటీ ఏర్పడితే 90, 91, 92, 93లో యూనివర్సిటీలోకి వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో, గుంటూరు నుంచి, విశాఖపట్నం నుంచి, నెల్లూరు నుంచి ఈ యూనివర్సిటీలోకి చదువుకోవడానికి వచ్చిన దళితులు తమ అస్తిత్వం గురించి వెతుకుతున్నప్పుడు డిపార్ట్మెంట్లోకి వెళ్ళలేరు, హెడ్ ముందు నిలబడలేడు, చైర్మన్ ముందు నిలబడలేరు, వైస్ ఛాన్సలర్ ముందు నిలబడలేరు. నిలబడితే అవమానం చేసి ఇంగ్లీష్ రాదని, బాగా రాయలేరని, పరీక్ష బాగా రాయలేదని, మంచి బట్టలు లేవని, కాళ్ళకు చెప్పులు లేవని, కల్చర్ లేదని రకరకాల మాటలతో అవమానిస్తున్నప్పుడు ఆ అవమానాల కొలిమిలో నుంచి మన ముందు తరాలు సమీకరించబడి ఆ సమీకరణ నుంచి తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇక పోరాడక తప్పని ఒకానొక పరిస్థితి. ఇక్కడనే నిలబడాలి, ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్లోనే నిలబడాలి, ఈ డిపార్ట్మెంట్స్లో నిలబడాలి, ఇక్కడ నుంచి ఇంకెక్కడ పారిపోలేం, పోరాడితే తప్ప ఇంకేమి దక్కదనుకున్నప్పుడు అట్లా సమీకరించబడిన ఒక 10 మందో, 20 మందో, 30 మందో కలిసి 1993లో ఏర్పాటు చేసుకున్న విద్యార్థి సంఘమే అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్. దీని పుట్టుకటి ఒక చారిత్రక నేపథ్యం ఉన్నది. ఉట్టిగా ఈ సంఘం పుట్టలేదు మిత్రులారా. ఇవాళ మీరందరూ 2025లో ఉన్నారు, కానీ 1993 నాటికి మీరు ఎవరు పుట్టలేదు ఇక్కడ కూర్చున్న వాళ్ళు. కానీ ఆనాడు ఇవాళ మీరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు కొన్ని రైట్స్ను, కొన్నేనే ఎంజాయ్ చేయగలుగుతున్నారు. 1993లో ఇక్కడికి అడుగు పెట్టడమే కష్టమైన రోజుల్లో మన ముందు తరాలు వాళ్ళు కష్టపడి సంఘాన్ని నిర్మాణం చేశారు. అట్లాంటి సంఘం ఇక్కడ ఒక 400 మంది 500 మంది సమీకరించబడి సెంట్రల్ యూనివర్సిటీలో ఏం జరగాలన్నా, అది స్టూడెంట్ ఎలక్షన్ జరగాలన్నా, స్టూడెంట్ ఎలక్షన్లో ఒకరు గెలవాలన్నా, ప్రెసిడెంట్ కావాలన్నా తప్పనిసరిగా అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ సపోర్ట్ ఉంటేనే ఏదైనా జరుగుతుంది అన్నంత వరకు మీరు తీసుకెళ్ళారు. ఈ చరిత్ర నిలబెట్టండి, ఈ చరిత్ర కొనసాగించండి. ఈ సెంట్రల్ యూనివర్సిటీలోకి ఇప్పటికి ఇంకా రావడానికి సంశయిస్తున్న సందర్భం కింది కులాలు, కింది వర్గాలు వచ్చినా కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఆ ఎదుర్కొంటున్న ఇప్పటికీ 75 సంవత్సరాల దేశానికి స్వాతంత్రం వచ్చి గడిచింది, 73 సంవత్సరాలు రాజ్యాంగం అమల్లోకి వచ్చి గడిచింది. గడిచిన ఈ దేశంలో రోహిత్ వేముల ఈ ఇన్స్టిట్యూషన్లో చనిపోయాడు. వ్యవస్థ చంపినటువంటి వ్యవస్థనే ఒక మనిషిని చంపేస్తుంది, చాలా మందిని చంపేస్తుంది. ఒక్క రోహిత్ వేములనే కాదు, ఇక్కడ సునీత 94, 95 కాలంలో సునీత వాల్ పోస్టర్ అయి వెలిగింది. ఒక అమ్మాయి, ఒక రెడ్డి ప్రేమించి ఆ అమ్మాయిని మోసం చేసి చివరికి వాడు పెళ్లి చేసుకుంటే సునీత ఆత్మహత్య చేసుకొని చనిపోయింది హాస్టల్లో. సునీత వాల్ పోస్టర్ అయిందని కవిత రాస్తే ఆ కవిత ఇక్కడ వాల్ పోస్టర్గా మారి అదొక పెద్ద ఉద్యమంగా మారింది. ఇప్పటికీ అమ్మాయిలు, ఇప్పటికీ అబ్బాయిలు ఇంకా అవమానానికి గురవుతున్న సందర్భంలో మనం మాట్లాడుకుంటున్నాం. కనుక మిత్రులారా, ఈ దేశం దేశంలాగా లేదు. ఈ దేశంలో మాట్లాడమే కష్టమైపోతున్న రోజులు రానున్న కాలంలో ఒక్కసారి ఎప్పుడైతే ఈ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లోకి మనం వచ్చామో, మన వాయిస్ మొదలైందో, ప్రొఫెసర్గా ఎంటర్ అవుతున్నాం, కాస్త మన పిల్లలకి జ్ఞానం ఇస్తున్నాం,
చైతన్యవంతం అవుతున్నారు. ఇక్కడ చైతన్యమైన వాళ్ళు తిరిగి వెళ్ళి మళ్ళీ సమాజాన్ని చైతన్యం చేస్తున్నారు. ఇది జీర్ణించుకోలేని వాళ్ళు మెల్లగా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ని నీరుగారుస్తూ ఉన్నారు, డైల్యూట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు డైల్యూట్ చేస్తున్నారో ఇది అర్థం కావాలి. దీని వెనక ఒక కాన్స్పిరసీ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ప్రవేశిస్తున్నటువంటి మనకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందకూడదని స్టేట్ యూనివర్సిటీస్ అన్ని కొలాప్స్ అయిపోయాయి. స్టేట్ యూనివర్సిటీస్లో అకాడమిక్స్ లేవు, స్టేట్ యూనివర్సిటీలో క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. లేని ఒక స్థితిని కల్పించారు. ఒకప్పుడు వాళ్ళు చదువుకున్నప్పుడు, రెడ్లు చదువుకున్నప్పుడు, వెలవలు చదువుకున్నప్పుడు, బ్రాహ్మణులు చదువుకున్నప్పుడు ఫండ్స్ బాగా వచ్చాయి, ఫెసిలిటీస్ బాగున్నాయి, టీచర్ రిక్రూట్మెంట్ జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళ పిల్లలు అక్కడ లేరు. అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ, బిర్లా యూనివర్సిటీ, టాటా యూనివర్సిటీ, జిందాల్ యూనివర్సిటీ, జిక్మార్ యూనివర్సిటీ, రకరకాల యూనివర్సిటీస్ వచ్చేసాయి. వాళ్ళ పిల్లలకి చదువు ఇవ్వడం ఇంకొక రంగంలోకి వాళ్ళు రూపొందించుకున్నారు. అందుకే ఈ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ని మనకు మాత్రమే పరిమితం చేశారు. మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకు మాత్రమే పరిమితం చేశారు. కనుక విద్య గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేబర్ పార్టీ 36లో లేబర్ పార్టీ పెట్టినప్పుడు చాలా వాల్యుబుల్ మాట అన్నాడు ఆయన. 1936 సంగతి మాట్లాడుతున్నా, అంటే 84-86 ఇయర్స్ కిందట విశ్వవిద్యాలయాల గురించి ఒక కామెంట్ చేశాడు ఆయన. లేబర్ పార్టీ మేనిఫెస్టో రాస్తూ ఆ మేనిఫెస్టోలో ఎడ్యుకేషన్ అని ఒక పార్ట్ పెట్టి ఆ ఎడ్యుకేషన్ పార్ట్లో ఏమన్నాడంటే, ఇవాల్టి మన విశ్వవిద్యాలయాలు గుమస్తాలను మాత్రమే తయారు చేస్తున్నాయి తప్ప ప్రపంచ జ్ఞానాన్ని అందించటం లేదు అన్నాడు 1936లో. 2025లోకి వస్తే ఇవాల్టి మన విశ్వవిద్యాలయాలు ఏం తయారు చేస్తాయో ఒకసారి ఆలోచించండి. స్టేట్ యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీసులు ఏం ఆలోచిస్తున్నాయి, ఎట్లాంటి వ్యక్తులను తయారు చేస్తున్నాయి, ఎలాంటి క్వాలిటీని ఇస్తున్నాయి, అవుట్కమ్ 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 అని న్యాక్ గ్రేడ్ కోసం ఒక పేపర్లో ఒక పేజీ ఉంటే ఆ పేజీలో 10 సార్లు అవుట్కమ్ అవుట్కమ్ అని రాయటం తప్ప అవుట్కమ్ ఏమున్నది, ఎలాంటి అవుట్కమ్ ఇస్తున్నారని చూస్తే ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టాన్ని, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోకి ఎప్పుడైనా ఒక విద్య నేర్చుకుంటే ఏం రావాలి? విద్య అనే ధాతువు ఏం చెప్తుందంటే ప్రవేశించుట, నేర్చుకొనుట, నైపుణ్యం పొందుట అని 3 అర్థాలు చెప్తుంది. విద్య అంటే అక్షర జ్ఞానం కాదు, అక్షరాలు రావటం కాదు, ఏబిసిలు రావటం కాదు, ఆ నుంచి రవితి వరకు అక్షరాలు రావటం కాదు. విద్య అంటే ప్రవేశించుట, నేర్చుకొనుట, నైపుణ్యం పొందుట అని 3 అర్థాలు ఇస్తున్నది. కానీ విశ్వవిద్యాలయాలు అంబేద్కర్ ఆనాడు చెప్పిన మాటని రుజువు చేస్తున్నాయి. ఇప్పటికీ గుమస్తాలను మాత్రమే తయారు చేస్తున్నాయి, నైపుణ్యాన్ని ఇవ్వటం లేదు, నేర్పించడం లేదు. ప్రవేశమే చాలా కష్టమైన సందర్భం ఒకటి ఏర్పడింది. నైపుణ్యం అంటే మనం ఎంపిక చేసుకున్న ఆ సబ్జెక్టులో నైపుణ్యం పొందటం, ఆ నైపుణ్యం ప్రపంచ జ్ఞానంగా మారటం, ఆ నైపుణ్యం తిరిగి సమాజానికి అందించడం, సమాజాన్ని మార్చడానికి విద్య అనేది ఒక ఆయుధంగా పనిచేస్తుంది అన్నాడు అంబేద్కర్. ఇవాళ సమాజాన్ని మార్చడానికి విద్య ఆయుధంగా ఎంత పనిచేస్తుంది? ఆయన కన్నా ముందే మహాత్మా జ్యోతిరావు పూలే విద్య ఉంటేనే విజ్ఞానం ఉంటుంది, విజ్ఞానం ఉంటేనే సంపద ఉంటుంది, సంపద ఉంటేనే అధికారం ఉంటుంది అన్నాడు. ఈ మొత్తం లేకపోవడానికి కారణం విద్య లేకపోవడానికి ప్రధాన కారణం అన్నాడు. పూలే చెప్పినా, అంబేద్కర్ చెప్పినా విద్య అనేది ఒక ప్రధానమైన ఆయుధం. చూస్తే భారతదేశంలో ఉన్న దళితుల అక్షరాస్యత రేటు ఎంత ఉన్నది? హైయర్ ఎడ్యుకేషన్ లోకి వస్తున్న వాళ్ళ అక్షరాస్యత ఎంత ఉన్నది? ఎంతమంది హైయర్ ఎడ్యుకేషన్ 100 మెంబర్స్ ఫస్ట్ క్లాస్ లో చేరితే డ్రాప్ అవుట్ 10th క్లాస్ వచ్చేసరికి డ్రాప్ అవుట్ 91% ఉంటుంది. అంటే 9 మెంబర్స్ మాత్రమే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. యూనివర్సిటీ స్థాయికి వచ్చే వాళ్ళు 3% మాత్రమే ఉంటుంది. భారతదేశంలో 97% హయ్యర్ ఎడ్యుకేషన్ లోకి దళిత్ బాయ్స్ అండ్ దళిత్ గర్ల్స్ రావటం లేదు. ఇట్ ఈస్ అవర్ ఇండిపెండెంట్ ఇండియా. 2025లో ఉన్నాం. రైజింగ్ ఇండియా చాలా స్కూల్స్ పెట్టారు గ్రామాల్లో. మీరు వెళ్ళి చూస్తే ప్రైమ్ మినిస్టర్ స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా అని ఒక స్కీమ్ పెట్టి ఆ స్కీమ్ కింద మండలంలో 1-2 స్కూల్ని ఎంపిక చేసి పనిచేస్తున్నారు. ఈ రైజింగ్ ఇండియాలో మన పరిస్థితి ఎట్లా ఉన్నదో చూస్తే 97% హైయర్ ఎడ్యుకేషన్ కు దూరంగా ఉన్నాం. అందుకే మిత్రులారా, అంబేద్కర్ చెప్పాడు ఒక మాట, టీచర్కి ఎలాంటి లక్షణం ఉండాలి? టీచర్ అంటే పుస్తకాన్ని ఇలా పట్టుకొని పుస్తకం నోట్స్ రాసుకొని ఆ నోట్స్ చదివి క్లాస్ రూమ్ లో బయటకు వెళ్ళిపోవటం కాదు. మీరు రాబోయే టీచర్లు, కాబోయే టీచర్కి ఎలాంటి లక్షణం ఉండాలి? స్టూడెంట్కి ఎలాంటి లక్షణం ఉండాలి? యూనివర్సిటీకి ఎలాంటి లక్షణం ఉండాలి? చాలా స్పష్టంగా కొన్ని లక్షణాలు చెప్పాడు. అయితే స్టూడెంట్స్ గా ఆ లక్షణాలను మనం నేర్చుకోవాలి, అయితే టీచర్స్ గా ఆ లక్షణాలను మనం నేర్చుకోవాలి. స్టూడెంట్ నిరంతర అధ్యయనం కలిగి ఉండాలి. ఎన్ని పుస్తకాలు చదువుతాం? అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్నామంటే కేవలం 4 ఉపన్యాసాలు, ఒక దండా, 4 స్లోగన్స్ కానే కాదు మిత్రులారా. అంబేద్కర్ భారతదేశంలో ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా చదువు అనే ఒక ప్రధానమైన ఆయుధాన్ని చేతపట్టాడు. ఈ దేశంలో ఉన్న ఏ మేధావి కూడా ఇప్పటికైనా సరే
ఏ మేధావి కూడా అంబేద్కర్కి సరిపోగలిగినటువంటి మేధావి ఈనాటి వరకు ఈ దేశంలో పుట్టలేదు. భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేము. అంత మేధస్సు ఎక్కడి నుంచి వచ్చింది? తన జీవితంలో అధ్యయనాన్ని ప్రధానంగా చేసుకున్నాడు. అందుకే ఎక్కడెక్కడో గ్రామాల నుంచి వచ్చిన మనం, పట్టణాల నుంచి వచ్చిన మనం ఇంత దూరం వచ్చిన తర్వాత విద్య అనేది, అధ్యయనం అనేది ప్రధానంగా మన జీవితంలో భాగం చేయాలి. ఆ విద్య ఎలా ఉండాలి? హేతుబద్ధంగా ఉండాలి, శాస్త్రబద్ధంగా ఉండాలి, సహేతుకంగా ఉండాలి. లేకపోతే చదివిన చదువంతా వృధా అవుతుంది. విద్య వివేకాన్ని నేర్పించాలి, విద్య చతురతను నేర్పించాలి, విద్య సమాజంతో సంవాదం నేర్పించాలి, సమాజంతో సంభాషించడం నేర్పించాలి. అట్లాంటి విద్య లేని చోట కేవలం ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ కెమిస్ట్రీ, ఎంఎస్సి అనే సర్టిఫికెట్ పట్టుకొని మనం బయటికి వెళితే దాని వలన వస్తే ఒక ఉద్యోగం రావచ్చు, కానీ సమాజానికి జరిగేది ఏమీ ఉండదు. అందుకే అంబేద్కర్ చెప్పిన మాట ప్రకారం శాస్త్రబద్ధమైన విద్యను చదవడానికి ప్రయత్నం చేయాలి. ఇవాళ టీచర్స్, ఎంతమంది టీచర్లు అంబేద్కర్ చెప్పిన పద్ధతిలో పాఠం బోధించగలుగుతారో అని ప్రశ్న వేసుకుంటే ఆ సమాధానం కటువుగానే ఉంటుంది. టీచర్ నిరంతర అధ్యయనశీలుడై ఉండాలి, నిరంతర పరిశోధకుడై ఉండాలి, నిరంతరం ఈ సమాజంతో సంభాషించేవాడై ఉండాలి, సంవాదం నడిపేవాడై ఉండాలి. ఈ 3 లక్షణాలు ఉన్న వాళ్ళే టీచర్లు అన్నాడు అంబేద్కర్. ఈ 3 లక్షణాలు ప్రొఫెసర్లకు చెప్పాడు ఆయన. 3 లక్షణాలు ఉండాలని: నిరంతర అధ్యయనం, నిరంతర పరిశోధన, సమాజంతో సంవాదం, సమాజంతో పరిచయం. ఈ 3 లక్షణాలు ఉంటే ఒకవేళ ప్రొఫెసర్కి ఈ భారతదేశంలో విద్యా వ్యవస్థ ఎప్పుడో మారిపోయి ఉండాలి. కానీ ఈ లక్షణాలు లేకపోగా ఇప్పుడు కొత్త లక్షణాలు ముందుకొస్తున్నాయి. ఒక 4 సంవత్సరాల కిందట ఈ దేశ అధినాయకుడు భారతదేశంలో ఉన్న అత్యున్నతమైన సైంటిస్టులందరూ ఒక సమావేశం జరిగితే, సైన్స్ కాంగ్రెస్ సమావేశం జరిగితే, ఆ సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో సైంటిస్టులు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు. ఆ సమావేశంలో ఏం మాట్లాడాడు? ఇవాళ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలోకి అది వచ్చేసింది. ఏం మాట్లాడాడు? భారతదేశంలో ఎప్పుడో ప్లాస్టిక్ సర్జరీ ఉంది, 1000 సంవత్సరాల కిందట ప్లాస్టిక్ సర్జరీ ఉంది, మీరు వెతకండి, మీరు పరిశోధన చేయండి, దాన్ని నిరూపించండి అని మాట్లాడాడు. మాట్లాడడానికి ఉదాహరణ ఏం చెప్పాడంటే, వినాయకుని తల తీసేశారు. వినాయకుని తలను శివుడు తీసేశాడు. తీసిన తర్వాత ఒక ఏనుగు తలను తీసుకొచ్చి వినాయకుడికి తలగా పెట్టి వినాయకుని బతికించాడు. అంటే ఇది ప్లాస్టిక్ సర్జరీ 1000 సంవత్సరాల కిందట ఈ దేశంలో ఉంది అని చెప్పాడు. ఎవరు చెప్పారు? ఈ దేశ నాయకుడు చెప్పాడు. ఇప్పుడు మనం చదవబోయే సిలబస్ అది. ఇప్పుడు వేదాల్లో ఏమున్నది, రామాయణంలో ఏమున్నది, మహాభారతంలో ఏమున్నది వెనక్కి తీయండి, అందులో ఉన్న సైన్స్ నిరూపించండి అని అంటున్నా. ఇది సిలబస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగం చేసి దీని మీద సెంట్రల్ యూనివర్సిటీస్లలో సెమినార్లు జరుగుతున్నాయి. గొప్ప గొప్ప సైంటిస్టులు అనుకున్న వాళ్ళు వీటి మీద సెమినార్లు చేస్తున్నారు. వీటి మీద సెమినార్లు చేస్తేనే ఫండింగ్ ఉంటుంది, వేరే విషయాల మీద ఫండింగ్ ఉండదు. వీటి మీద సెమినార్ ప్రాజెక్టులు చేస్తేనే ఫండింగ్ ఉంటుంది. అందుకే దేశాన్ని పురోగమనం వైపు కాకుండా తిరోగమనం వైపు నడుపుతున్న ఒకనొక ఆలోచన ఈ దేశాన్ని వ్యాపిస్తున్నప్పుడు మనం ఈ యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులం, సమాజాన్ని చైతన్యవంతంగా ఉంచగలిగిన వాళ్ళం మనం మాత్రమే చేయగలం. యువతరం అంటే యువతరానికి చాలా బాధ్యత ఉంటుంది. నిజంగా అంబేద్కర్ ఈ సమాజంతో సంవాదం నడిపిన రోజుల్లో చదువుకున్న యువతరం చాలా తక్కువ ఉన్నారు. దళిత సమాజం నుంచి వచ్చిన వాళ్ళు, బహుజన సమాజం నుంచి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాన్సీరామ్ ఈ దేశంలో పోరాటం ప్రారంభం చేసినప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ ఇవాళ ఎంతో కొంత అంబేద్కర్ చేసిన పోరాట ఫలితంగా మనం కొన్ని అందుకోగలిగినాం. అందుకున్న వాళ్ళం తిరిగి పే బ్యాక్ టు ద సొసైటీ అనే స్లోగన్ తీసుకోకపోతే మనం మంచి ఉద్యోగంలోకి పోతాం, మంచి శాలరీ ఉంటుంది, మన కుటుంబం బాగుంటుంది. అంత మాత్రమే పరిమితమైతే ఈ సమాజాన్ని మనం మార్చలేము. ఈ సమాజాన్ని మార్చవలసిన ఒక బాధ్యతని అంబేద్కర్ మన మీద పెట్టాడు. ఎందుకంటే తన జీవితం అంతా త్యాగం చేశాడు గనక. ఆయన కొలంబియా వెళ్ళినా, ఆయన లండన్ వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా ఈ దేశం గురించి ఆలోచించాడు, ఈ దేశంలోనే మన భవిష్యత్తు గురించి ఆలోచించాడు. కనుకనే ఆయన మన భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం ఇంగ్లాండ్ ప్రభుత్వంతో ఘర్షణ పెట్టుకున్నాడు, గాంధీతో సంవాదం నడిపాడు, కాంగ్రెస్తో సంవాదం నడిపాడు. ఈ మొత్తం పోరాటంలో అది రౌండ్ టేబుల్ సమావేశమైనా, అది సైమన్ కమిషన్ అయినా, లేదా అది భారత రాజ్యాంగ పరిషత్ అయినా, అంబేద్కర్ భారత రాజ్యాంగ పరిషత్ మొత్తం పని దినాలు 1000 పని దినాలు ఉంటే అంబేద్కర్ 2000 ఉపన్యాసాలు ఇచ్చాడు. అంటే రోజుకి ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చింటాడో ఆలోచించండి. 1000 పని దినాలు అయితే 2000 సార్లు మాట్లాడంటే కనీసం రోజుకు 2 సార్లు మాట్లాడాడు అంబేద్కర్. రోజుకు 2 సార్లు తన బ్లడ్ అండ్ ఫ్లష్ పెట్టి నోట్స్ రాసుకొని ఆ రాజ్యాంగ పరిషత్లో మాట్లాడి మన వైపు నిలబడి, ఈ దేశం వైపు నిలబడి ఆ రాజ్యాంగాన్ని రాసిచ్చాడు. కానీ భారతదేశ రాజ్యాంగం
వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్న చోట సావరిన్ కంట్రీ, ఇది సెక్యులర్ కంట్రా, ఇక్కడ ఈక్వాలిటీ ఉన్నదా, ఇక్కడ డెమోక్రసీ ఉన్నదా అని మళ్ళీ మనం తిరిగి ప్రశ్నలు వేసుకోవాల్సిన సందర్భం ఉన్నది. దాని ముందు స్పీకర్ డెమోక్రసీ గురించి మాట్లాడాడు, గ్లోబలైజేషన్ గురించి మాట్లాడాడు, క్యాపిటల్ ఎట్లా వచ్చిందో మాట్లాడాడు, వీటి మధ్యలో కులం ఎట్లా పనిచేస్తుందో మాట్లాడాడు. కనుక మనం ఎక్కడ పోతే అంబేద్కర్ చెప్పిన మాట, నీవెక్కడికి వెళితే కులం నీ వెంట అక్కడికి వస్తుంది. కనుక ఈ ప్రయాణంలో భారతదేశంలో కులం అనేది తప్పనిసరి అనివార్యంగా మనల్ని వెంటాడుతుంది. ఈ వెంటాడే కులాన్ని మార్చకుండా, నిర్మూలించకుండా ఈ దేశంలో జరిగేదేముండదు. అందుకే అంబేద్కర్ ఇచ్చిన పోరాటం, ఆయన ఆలోచన ఈ దేశానికి ఒక టార్చ్ లైట్ గా ఉండాలి. భారతదేశ రాజ్యాంగాన్ని రక్షించుకున్నప్పుడే మనం ఇవాళ ఇలాంటి చోట కూర్చోగలుగుతాం, ఈ యూనివర్సిటీలో చదువుకోగలుగుతాం. ఒకవేళ భారతదేశ రాజ్యాంగం లేకపోతే, చట్టం లేకపోతే మనకు చదువుకునే అవకాశమే ఉండదు, మనం ఇంత దూరం రాలేము. ఇవాళ మనం రాగలిగాం, మన తర్వాతి జనరేషన్ ఇక్కడికి వస్తుందనే నమ్మకం కూడా లేదు. రోజు రోజుకి సమాజంలో ఏం మాట్లాడాలో వారే నిర్ణయిస్తున్నారు, ఏం తినాలో వాళ్ళే నిర్ణయిస్తున్నారు, ఏ బట్ట కట్టాలో వాళ్ళే నిర్ణయిస్తున్నారు, ఏ భాష మాట్లాడాలో వారే నిర్ణయిస్తున్నారు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం. కనుక భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత చదువుకున్న వాళ్ళుగా, బుద్ధిజీవులుగా మనందరి మీద ఉన్నది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఈ దేశానికి ఒక దార్శనికతనిస్తుంది. కనుక మిత్రులారా, ఇక్కడ ఈ సమావేశం పెట్టుకొని అంబేద్కర్ గురించి, జ్యోతిరావు పూలే గురించి, మహనీయులందరి గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళు కొనసాగించిన పోరాటం కొంతవరకు తీసుకొచ్చి ఆపేశారు. ఆ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మన భుజాల మీద వేసుకొని మనం నిరంతరం కమిట్మెంట్తో ఆచరణలో భాగం కావాలని కోరుకుంటూ మీ అందరికీ జై భీమ్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.